ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ కార్డులో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో వేయకపోవడం సరికాదని ఎమ్మెల్యే పవర్ రామరావు పటేల్ అన్నారు. శనివారం భైన్సా ఎంపీడీఓ కార్యాలయంలో 120 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులో ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల బియ్యం పంపిణీ చేసేది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. కేవలం 1 కిలో బియ్యం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి మంత్రుల ఫోటో ఉంచి ప్రధాని ఫోటో ఉంచకపోవడం ఏంటి అన్నారు. రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని ఈ విషయం అందరికీ తెలుసని, ప్రధాని మోడీ ఫోటో వేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడతామన్నారు. దశల వారీగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో పేదలకు ఇళ్లు మంజూరు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, మొదటి దశలో నియోజకవర్గంలో 3500 మందికి ఇందిరమ్మ కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. కేవలం 1 కిలో బియ్యమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తిట్టాను. ఎందుకంటే ఇండిపెండెంట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చే వాళ్ళ ఫోటో లేదు. మీరు మీ ఫోటో ఫోటో పెట్టుకుంటారు, రేవంత్ రెడ్డిని ఫోటో పెట్టుకుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఫోటో పెట్టుకుంటారు. కానీ ఏదైతే మీరు తప్పు చేస్తున్నారో, ఎవరైతే 5 కిలోల బియ్యం ఇస్తున్నారో, మన గౌరవ ప్రధానమంత్రి 5 కిలోలు ప్రతి ఒక్క రేషన్ కార్డు ప్రతి ఒక్క మనిషికి 5 కిలోలు బియ్యం ఇస్తున్నారు. అది తప్పు చేస్తున్నారు. ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి దానికి నిషేధిస్తున్నాము. 5 కిలోల బియ్యంలో ఇచ్చే వ్యక్తికి మీరు ఫోటో పెట్టకుంటే ఎట్లా నిషేధిస్తున్నామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా